వనవాసంలో ఉన్న సమయంలో సీతాదేవి ఒక అద్భుతమైన బంగారు లేడిని చూసి ముగ్ధురాలవుతుంది. అది కావాలని ఆమె కోరడంతో రాముడు ఆ లేడిని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తూ సీతకు రక్షణగా ఉండమని లక్ష్మణుడికి బాధ్యత అప్పగిస్తాడు. అడవిలో రాముడి బాణం తగిలిన ఆ మాయా లేడి మరణిస్తూ రాముడి గొంతుతో హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విన్న సీత రాముడు ఆపదలో ఉన్నాడని భయపడి వెంటనే వెళ్లి సహాయం చేయమని లక్ష్మణుడిని వేడుకుంటుంది. అది రాక్షస మాయ అని లక్ష్మణుడు చెప్పినా వినకుండా సీత పట్టుబట్టడంతో ఆయన వెళ్ళక తప్పదు. వెళ్లే ముందు సీత రక్షణ కోసం ఆశ్రమం చుట్టూ ఒక గీత గీసి దానిని దాటవద్దని హెచ్చరించి బయలుదేరుతాడు. లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు భిక్షగాడి రూపంలో వచ్చి మాయమాటలతో సీతను ఆ గీత దాటించి బలాత్కారంగా అపహరిస్తాడు. ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? మీ మనసులో కలిగిన భావాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే భక్తితో అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.